Hello, story lovers. Welcome back to my channel, Pravarakia Part 22. మేబీ అతనిలో మార్పు నా వల్లనేమో అనగానే ఏంటమ్మా ఏంటి నీ అందమైన ముఖార విందాన్ని టర్నింగ్ ఇవ్వు అంటూ వచ్చింది ఇన్నర్ సోల్ పాప. ఓవే నీకు కుళ్ళుబోద్దానా అని నేను ఇన్నర్ పాపని వేసుకుంటూ ఉంటే నాకు పిచ్చి అని ఫిక్స్ అయిపోయింది ఎదురుగా కూర్చున్న పాప. ఎక్స్‌క్యూజ్ మీ. ఆర్ యూ ఓకే? అని ఆ అమ్మాయి అడిగేసరికి వెంటనే ఉలిక్కిపడి యెస్ ఐయామ్ ఓకే. ఏదో ఆలోచిస్తూ అంటూ ఆగిపోయాను. ఆ అమ్మాయి పాపం ఏదో చెప్పబోయేదల్లా ఆగిపోవడంతో ఏదో మూడీ టైప్ పర్సన్ అని ఆగిపోయారని, అసలతను ఒకప్పుడు ఎలా ఉండేవాడో తెలుసుకుందామని ఆమె పక్కన కూర్చొని అడిగాను. నీకేంటి అంత ఇంట్రెస్ట్ అని ఆమె కళ్ళు ఎగరేయడంతో ఈ అమ్మాయి ఏంటి ఇలా బిహేవ్ చేస్తుందనుకుని, అంటే ఒక మనిషి అందరిలాగా సరదాగా కాకుండా అలా ఎందుకు ప్రవర్తించాడో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అన్నాను నార్మల్‌గా. దాంతో ఆ అమ్మాయి నా వైపు ఒకసారి చూసి, నా పేరు ఇంతవరకు నీకు చెప్పలేదు. నువ్వెందుకు అడగలేదు? అనడంతో సారీ అడుగుదామని అంత ఐడియా రాలేదు అన్నాను. ఇలా ఇంత అయోమయంగా ఉన్న నువ్వు మా వాడి సీక్రెట్స్ బయట పెట్టావంటే నమ్మబుద్ధి కావట్లేదు అనడంతో ఒక పిచ్చి నవ్వు నవ్వేశాను. సరేలే అదంతా ఎందుకు నా పేరు మనోజ్ఞ. అందరూ మిల్కీ అంటారు అని గర్వంగా చెప్పింది. దాంతో ఒక కనుబొమ్మ పైకి లేపి తన కలర్ ఒకసారి చూసి నా కలర్ చూసుకున్నాను. తనతో పోలిస్తే ఒక్క పర్సెంట్ తక్కువ ఉంటానేమో కానీ నేను కూడా ఎండకి వెళ్తే టాన్ అయ్యేంత తెల్లగానే ఉంటాను. మరీ ఓవర్ యాక్షన్ చేస్తుందని అనుకోకుండా ఉండలేకపోయాను. నేను బీటెక్ చేయడం కోసం సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ అయినప్పుడు అక్కడ ఫ్రెండ్స్‌తో కలిసి చెట్టు కింద కూర్చుని బుక్స్ రిఫర్ చేస్తున్నాడు మీ సీఎం సార్. ఆఫ్‌కోర్స్ మరీ అంత డల్‌గా కాకపోయినా పక్కన అమ్మాయిలు నవ్వుతూ మాట్లాడుతుంటే వాళ్ళ వైపు తల తిప్పి కూడా చూడకుండా అబ్బాయిలతో మాత్రమే పొడి పొడి సమాధానాలు ఇస్తూ కూర్చున్నాడు. అక్కడ అంతమంది గ్యాంగ్ ఉంటే నీకు మా సీఎం సార్ మాత్రం ఎందుకు కనిపించాడని నువ్వనుకోవచ్చు. అందరూ సరదాగా ఉంటే ఇతను మాత్రం మొహం ముచ్చులా పెట్టుకొని కూర్చుంటే మన ఫోకస్ అతని మీదకే వెళ్తుంది కదా! సో, అలా నా దృష్టిని ఆకర్షించాడన్నమాట అంది. అవునులే. ఇప్పుడసలు అమలు చేస్తారో చేయరో కూడా తెలియని పథకాలతో జనాల్ని ఆకట్టుకున్నట్టు, అప్పుడు ఆ ముచ్చు మొహంతో ఆకట్టుకున్నట్టున్నాడు అనుకున్నాను. తర్వాత క్లాస్ వెతుక్కుంటూ వెళ్ళిన నాకు అర్థమైందేంటంటే, మీ సీఎం సార్ కూడా మా క్లాసేనని. దాంతో అసలెందుకు అతను అంత సీరియస్‌గా ఉంటున్నాడో తెలుసుకోవడం కోసం మధ్యలో అతని వైపు చూస్తూ ఆ రోజంతా గడిపేయడం వల్ల తెలియకుండానే ప్రతిరోజు అతనితో చూస్తూ ఇక ఇలా కాదని డైరెక్ట్‌గా అతన్ని అడుగుదామనుకున్నాను. ఆమె చెప్తుంటే ఇంట్రెస్టింగ్‌గా వింటున్నాను నేను. మొదట్లో బిల్డప్ ఇస్తుందని అనుకున్నాను కానీ, కాస్త టైమ్ పాస్ అవుతుందని అనిపించడంతో నోరు మూసుకొని ఏం చెప్తుందో వింటున్నాను. మనోజ్ఞ చెప్పడం కంటిన్యూ చేస్తోంది. నెక్స్ట్ డే ఒక్కడు ఒంటరిగా లైబ్రరీ సైడ్ వెళ్లడం గమనించి హలో మిస్టర్ అథర్వ అని పిలుస్తూ వెళ్ళేసరికి తనని పిలిచేవారెవరు అనుకుంటూ వెనక్కి తిరిగి చూసిన అతని కళ్ళల్లో ఆశ్చర్యం నేనింకా మర్చిపోలేను తెలుసా? అతను ఆగేసరికి మెల్లగా దగ్గరికెళ్ళి హాయ్ నా పేరు మనోజ్ఞ అని చెప్పేసరికి ఇప్పుడు నాకెందుకు పరిచయాలు అన్నట్టుగా చూశాడు. మీ పేరు నాకు తెలుసు కాబట్టి పేరు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పుడు ఎందుకు ఇంత డల్‌గా ఉంటారో చెప్తారా? అని డైరెక్ట్‌గా పాయింట్‌లోకొచ్చేసాను. ఎందుకంటే ఇంకేం మాట్లాడినా అతను సమాధానం ఇచ్చేలా నాకనిపించలేదు. అదేంటి?
ఇప్పుడు బాగానే అన్నిటికీ సమాధానాలు ఇస్తారు కదా! అప్పుడెందుకు అలా ఉన్నారని అడిగాను నాకు అర్థం కాక. ఏమో! అప్పుడు తను అలాగే ఉండేవాడు మరి. చాలా కష్టంగా అతనితో ఫ్రెండ్‌షిప్ చేశాను తెలుసా? 4 ఇయర్స్ బీటెక్‌లో కష్టపడితే ఫైనల్ సెమ్‌లో నాతో క్లోజ్ అయ్యి, ఇప్పుడు నాకొక ఫ్రెండ్ అనే పోస్ట్ ఇచ్చాడు. అమ్మ మీ సీఎం సార్ అంది ఆ అమ్మాయి భారంగా. నిజమేలే మనంతట మనం వెళ్లి కదిలించుకున్న అవతల వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వకపోతే ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్, డిసప్పాయింట్‌మెంట్ ఉండడంలో తప్పులేదు. అలా ఇప్పుడు మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యామని చెప్పి మనోజ్ఞ ఆపేయడంతో, చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకోవడంతో, సరే పద లంచ్ చేద్దాం అనేసరికి ఆమె వైపు కంగారుగా చూసి, నేను రాను అన్నట్టుగా అడ్డంగా తలాడించాను. ఎందుకు? అఫ్‌కోర్స్ ఇప్పుడు మీరిద్దరు ప్రాబ్లమ్స్ ఉన్నారని తిండి మానేసి కూర్చుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందా ఏంటి? అంది మనోజ్ఞ. ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందో లేదో నాకు తెలీదు కానీ, నా వల్లే ఈ ప్రాబ్లమ్ అంతా అనుకుంటున్న ఆయనకి ఎదురు పడలేను నేను. పైగా ఇంత ప్రాబ్లమ్ నా వల్ల వచ్చిందని ఫీలవుతున్న ఆయన ముందు కూర్చుని భోజనం చేస్తే నా గురించి ఏమనుకుంటారు? పైగా అందరి ముందు నన్నెత్తుకొనొచ్చేసారండి. అవన్నీ మర్చిపోయి ఆరాంగా ప్రాబ్లమ్ నాకేం లేదని తింటూ కూర్చోలేను నేను అన్నాను. కానీ నిన్ను తినడానికి తీసుకురాకుండా నేనొక్కదాన్ని కిందికి వెళ్తే నన్ను కోపడతాడు తల్లి మీ సీఎం సార్ అంది మనోజ్ఞ. చూడండి అసలాయనకి నేనేమవుతానని నా గురించి మిమ్మల్ని కూడా పిలిపించి ఇంత బ్రతిమలాడించాలి. ఏదో తీసుకొచ్చి పడేసి కనీసం తిండి కూడా పెట్టలేదని నేను తిట్టుకోకూడదు కాబట్టి మిమ్మల్ని పిలిపించుంటారు. కానీ నా మీద స్పెషల్ అటెన్షన్ ఏమీ లేదులెండి. ప్లీజ్ ఇలాంటి పరిస్థితుల్లో భోజనం చేసే కండిషన్‌లో నేనస్సలు లేను. పైగా అందరి ముందు నన్నెత్తుకొచ్చినందుకు మా అమ్మ అక్కడ ఎలా ఉందో ఏంటోనని నాకు కంగారుగా అనిపిస్తోంది అన్నాను. మనోజ్ఞ ఇంకేదో చెప్పడానికి ట్రై చేస్తుంటే ప్లీజ్ ఇంతసేపు మీ వల్ల తాత్కాలికంగా నా ప్రాబ్లమ్స్ మర్చిపోగలిగాను అని ఆమెని బయటికి పంపించేసి డోర్స్ క్లోజ్ చేసుకున్నాను. ఇక రాత్రి వరకు నన్నెవరూ డిస్టర్బ్ చేయలేదు. ఆ రాత్రి కూడా తెల్లారిపోయింది. ఎప్పుడు నిద్రపోయానో తెలీదు కానీ డోర్ కొడుతున్న సౌండ్‌కి గబుక్కున లేచి కూర్చుని అథర్వ వాయిస్ విని భయపడుతుంటే డోర్ తీస్తావా లేదా? సంయుక్త అని అతను సీరియస్‌గా మాట్లాడడం విని సార్ ప్లీజ్ మీరు వెళ్ళిపోండి. నేనేం చేయలేదని చెప్పినా కూడా నన్నిక్కడ తీసుకొచ్చి పడేశారు. ప్లీజ్ నన్నింకా ఇబ్బంది పెట్టకండి అని నేను అనడం ఆలస్యం. డోర్ బద్దలు కొట్టుకుని అథర్వ లోపలికి రావడంతో నా కళ్ళు బయటికి పొడుచుకొచ్చాయి. బ్రతిమలాడుతుంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి? నేను నిన్నేమి కొరుక్కుని తినను, పొడిచి పొడిచి చంపను గానీ, నిన్న మధ్యాహ్నం ఏమీ తినలేదు. నిన్న నైట్ ఏమీ తినలేదు. కాబట్టి వచ్చి బ్రేక్‌ఫాస్ట్ చెయ్యి. అంటూ చేయి పట్టుకోగానే, చూడండి ఇలా వేరే వాడికి కాబోయే భార్యని మీరు టచ్ చేయడం మంచి పద్ధతి కాదు. అసలు ఈ విషయం తెలిస్తే నన్ను చేసుకోవాలనుకునేవాడు చేసుకుంటాడో లేదో అని మళ్ళీ ఎమోషనల్ డ్రామా మొదలుపెట్టేసరికి కోపంగా పిడికిళ్ళు బిగించాడు. నోరు మూసుకొని తినడానికి వస్తున్నావా లేదా అనేసరికి నేనింకా బ్రష్ చేసుకోలేదని ఏడుపు మొహం వేసుకోవడంతో తల కొట్టుకొని 10 నిమిషాల్లో అన్నీ పంపిస్తాను. పావుగంటలో రెడీ అయ్యి నువ్వు కిందకి రావాలి అన్నాడు. రావణాసురుడు అని తిట్టుకుంటూ కూర్చున్నంతలోనే పని మనిషితో అన్నీ పంపించేసరికి బాత్రూంలోకి వెళ్లి బ్రష్ చేసుకున్నాను. స్నానం చేసి పని మనిషి ఇచ్చిన బట్టలేసుకుని బయటకొచ్చి బెడ్ మీద కూర్చోవడంతో వస్తున్నావా లేదా అని కింద నుంచి గట్టిగా అరిచేసరికి చిరాకుగా కాళ్ళు నేలకేసి కొడుతూ కిందకెళ్ళాను. కిందకెళ్ళేసరికి డైనింగ్ టేబుల్ మీద ఇడ్లీ, బోండా, వడ, దోస, పూరి, ఉప్మా, టిఫిన్స్‌లో ఎన్ని రకాలున్నాయో అన్నీ ఉండడంతో ఇద్దరు మనుషులకి ఇన్ని టిఫిన్స్ ఎందుకు అనుకున్నాను. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.